ఉండి మండలం విశాఖోడేరు లాకుల వద్ద పొంతలో ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ, మన పూర్వీకులు గ్రామ శాంతి కోసం ఈ జాతరలు నిర్వహిస్తూ వస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, తుఫాన్లు, ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామంటే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలే మనల్ని రక్షిస్తున్నాయని, ఈ జాతర ఉత్సవాలు, మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆసాదుల గరగనృత్యాలు, డప్పు వాయిద్యాలు అందరినీ అలరించాయి. వేలాది మంది అన్న సమారాధనలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెదపూడి వెంకట శ్రీనివాస్, కామన రాంబాబు, పెదపూడి లక్ష్మీపతి, పెదపూడి నాని, గుమ్మడి జానకి రాంబాబు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జనం వచ్చి మొత్తం మీరు ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దు, దయచేసి గమనించాలి. అంటే మా కమిటీ వారికి అందజేయవలసిందిగా మనం చేస్తున్నాం. గ్రామదేవత పొంతలో ముసలమ్మ వారికి సంతోషం. ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గంలో పాలకొడేరు మండలం, విశాఖోడేరు గ్రామంలో ఇచ్చేసినటువంటి లాకులకాడ పొంతలో ముసలమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా, అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ అమ్మవారి యొక్క గుడి పునర్నిర్మాణం చేయడంలో కమిటీ ఎంతో ఉత్సాహంగా ఉండి, ఆ గ్రామస్తుల పెద్దల సహాయ సహకారాలతోటి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా అమ్మవారి యొక్క జాతర మహోత్సవం కొన్ని వేల మందికి అన్నసమారాధన కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆ కమిటీ ఎంతో స్ట్రెంత్ ఉంటేనే చేయగలదు. ఈ యొక్క పొంతలో ముసలమ్మ అమ్మవారి యొక్క ఆశీస్సులు దిండిగా అందరికీ ఉండాలని చెప్పి మనసవాచ కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని గుడి నిర్మాణంలో కానీ, ప్రతి సంవత్సరం అన్నసమారాధన కార్యక్రమంలో కానీ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కమిటీ సభ్యులు కానీ, దీనికి ఆర్థిక సహాయం అందించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఒక కార్యక్రమం చేయాలంటే వారి యొక్క విలువైన సమయాన్ని ఆ భగవంతునికి కేటాయించడం అది పూర్వజన్మ సుకృతంగా భావించాలి ప్రతి ఒక్కరూ కూడా. అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క విశాఖోడేరు గ్రామంలో వేచేసినటువంటి పొంతలో ముసలమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమంలో అన్నసమారాధనకి విచ్చేసినటువంటి వేలాది భక్తులందరికీ కూడా, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారు ఆశీస్సులు నిండుగా ఇచ్చి వారందరికీ కూడా వారు ఎన్నుకున్న రంగంలో, ఉపాధి రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, అక్వా రంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, ఏ యొక్క రంగంలో ఉంటే ఆ రంగంలో అందరందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో వారందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరాలని చెప్పి మనసావాస కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి ఈ కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన పూర్వీకులు అందించినటువంటి సంస్కృతిది ఈ జాతరలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా గ్రామ శాంతిని కోరుతూ మన పూర్వీకులు ఏదైతే మనకు అందించారో ఆ భావితరానికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎంత కంప్యూటర్ యుగం వచ్చినప్పటికీ కూడా ఇటువంటి ఉత్సవాలు చేస్తున్నటువంటి ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా మహమ్మారిని కూడా మళ్ళా తరిమి కొట్టి మామూలు స్థితికి చేరుకున్నామంటే ఇటువంటి అమ్మవార్ల శక్తి వల్లే మళ్ళీ మనం మామూలు జీవనం చేస్తున్నాం. మరి పిల్లలకి రాబోయే తరానికి తెలియజేయాలంటే ఇటువంటి జాతరల ఉత్సవాలు ఇంకా మనం చేయాలి. ఇప్పటికే ఈ ఉండి నియోజకవర్గంలో విశాఖోడేరు లాకుల వద్ద ఉన్నటువంటి పొంతలో ముసలమ్మ అమ్మవారి ఈరోజు ఈ ఉత్సవానికి, జాతరోత్సవానికి విచ్చేసినటువంటి మన ఉండి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి రామరాజు గారికి ప్రత్యేకంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున అన్నసమారాధన కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అలా ఇక్కడ 7 సంవత్సరాలుగా ఆలయం కట్టి ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ఆ అమ్మవారు శక్తిని ప్రసాదించి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి ఇంకా శక్తిని ప్రసాదించాలని చెప్పేసి ఇక్కడ సహకరించినటువంటి భక్తులందరికీ కూడా ఆ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి జై